అలాగే మనం ఈ సొసైటీలో ఎంతోమంది మనకి ప్రాణాలు పరంగా పెట్టి స్వతంత్రం ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ మాత్రమే ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్. సో మన తెలుగు పర్సన్ అయినటువంటి అల్లూరి సీతారామరాజు అంటే బ్రిటిషర్స్ కి గుండెల్లో దళపించేటువంటి పర్సనాలిటీ అన్నమాట. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే భగత్ సింగ్ కావచ్చు, మన తెలుగు పర్సన్ అయినటువంటి అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఈవెన్ యుఎస్ లో కంటే యూకేలో కూడా హూ ఈజ్ అల్లూరి, హూ ఈజ్ రామరాజు అనేటువంటి షేక్ అని ఇచ్చేటువంటి పర్సనాలిటీ అల్లూరి సీతారామరాజు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పర్సనాలిటీస్ ఉంటారు. సో ఫ్యూ వర్డ్స్ అబౌట్ భగత్ సింగ్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సాధారణంగా వేరే ఒకసారి చాలా క్లుప్తంగా చెప్పారు. భగత్ సింగ్ ని ఉరి తీయడానికి 24, కానీ వాళ్ళు ఏం చేశారంటే దేశవ్యాప్తంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ముగ్గురిని ఉరి తీస్తే ఎవరు ఒప్పుకోరు. ముందు చేస్తారు, ముందు రోజే. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ సాధారణంగా ఎవరు కూడా ఉరి తీయకూడదు, లా ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. కానీ అప్పుడు మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే బ్రిటిషర్స్ ఫోర్స్ఫుల్గా 1931 ఏదైతే ఉందో ఆ ఇయర్లో మనకి 1930, 31, 32 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో. అలాంటి సమయంలో మనకి ఈ సాడ్ ఇన్సిడెంట్ అనేది జరగడం జరిగింది. సో ఇలా జరిగినప్పటికీ కూడా చాలా మంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే తర్వాత బాధపడిన విషయం కావచ్చు. ప్రజెంట్ మనం ఎవరైతే ఉన్నామో మనం ఈ ఫ్రీడమ్ అనుభవిస్తున్నామంటే దానికి రీజన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, అల్లూరి సీతారామరాజు. సో ఇలా మనం చూసుకుంటూ పోతే మీకు ఒక ఎగ్జాంపుల్, భగత్ సింగ్ ఎలా అయితే చంపేశారో కుదూరం పోస్ట్ అనేటువంటి హిస్టరీ డిపార్ట్మెంట్ దగ్గర మనకు ఒక పోస్ట్ ఉన్నాయి. పోస్ట్ మీకంటే చిన్నవాడు, ఈవెన్ అంటే మీరు 17 years 21 మిడిల్లో, ఆయన జస్ట్ 18 years. సో కొంతమంది 20 years వాళ్ళు ఉంటారు, వాళ్ళకంటే చిన్నవాడని చెప్పచ్చు, గురి తీస్తారు అన్యాయంగా. సో కమింగ్ టు ద పాయింట్, నా పాయింట్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం, ఎవరొకసారి ఏదో ఒక రూపంలో మనం ఏం చేస్తారంటే ఫ్రీడమ్ రైట్స్ గురించి ఏదో ఒక సందర్భంలో చెప్తూనే ఉంటారు. సో నా పాయింట్ ఏంటంటే యాజ్ ఇన్ దిస్ కాలేజ్ స్టూడెంట్, అలాగే సొసైటీకి మనం ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి సమాజానికి. సో ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు నైట్ చదువుతారు, గట్టిగా చదువుతారు, నైట్ చదువుతారు, మార్నింగ్ ఎగ్జామ్ అటెండ్ చేస్తారు, తర్వాత పాస్ అవుతారు, వేరే విషయం. కానీ మనం చెయ్యాలంటే అసలు చదవాలి, రాయాలి, అసలు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలంటే మనకి ఏముండాలంటే మనకి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ ఏంటంటే ఇన్స్పిరేషన్, మోటివేషన్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 5,000 6,000 కట్టి ఎగ్జామ్ అది కాలేజ్లో జాయిన్ అవుతాం, ఏదో కట్టారు కదా వస్తాం కదా, అంతేగాని మనకి మనసులో నుంచి ఉండాలన్నమాట. నేను ఎందుకు చదువుతున్నాను, వై ఐఎమ్ స్టడీయింగ్ హియర్. నేను ఎందుకు కాలేజ్ మార్నింగ్ 9:30కి బయలుదేరి ఇక్కడికి వచ్చి 10th వచ్చేసరికి అటెండెన్స్ నేర్చుకుంటున్నాను అనేది మాకు ఇంపార్టెంట్. సో మీరే కాదు బయట డిస్టెన్స్ కూడా డిగ్రీ చేయొచ్చు. నేను చాలా క్లాస్లో ఫ్రెషర్స్ చెప్పాను ఆల్రెడీ, చేయొచ్చు. కానీ మనకి వస్తున్నామంటే స్ట్రిక్ట్గా కూర్చొని చదువుకొని ఆల్టర్నేటివ్గా కాంపిటేటివ్ లేకపోతే లైబ్రరీ ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని ఫర్దర్గా మనం ఏం చేయాలో అది మీకు ఉన్నటువంటి రిసోర్సెస్ కొన్ని ఉంటాయి. ఆ రిసోర్సెస్ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, లైబ్రరీ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ ఉపయోగించుకోవాలి. మనం యూటిలైజ్ చేసుకొని ఫీజు కడుతున్నాం. సో ఇవన్నీ చేయాలంటే ముందు మనకి ఏముండాలంటే డిసిప్లిన్ ఉండాలి. నేను దాని గురించి చాలాసార్లు ప్రయత్నిస్తాను క్లాస్లో. While I am entering into the class, first of all discipline ఉండాలని చెప్పాను. డిసిప్లిన్ ఎలా వస్తుంది? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇంటికాడ తల్లిదండ్రులు కొన్ని గౌరవించండి చాలు. ఫ్యాకల్టీని మమ్మల్ని గౌరవించినా ఉంచకపోయినా సరే ఆ క్షణాన్ని మేము కనబడితే నమస్తే సార్ అంటే వేరే విషయం. ఇట్స్ నాట్ కేమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది హార్ట్. మన మనసు నుంచి రాదు చాలా వరకు, అది ఒకసారి వచ్చేసి. కానీ మ్యాక్సిమం మనం ఏం చేయాలంటే మన తల్లిదండ్రులను ఎప్పుడైతే గౌరవిస్తామో వాళ్ళతో కోపంగా మాట్లాడకుండా సమాజంలో అన్ని స్టడీ చేయొచ్చు. మనం అసలు ఏం జరుగుతుంది సొసైటీలో, ఎందుకు నేను కాలేజ్కి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏదో పనికి వెళ్ళొచ్చు కదా. సో ఇన్స్పిరేషనల్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుని జస్ట్ 1 hour లేకపోతే 1.5 hour మాట్లాడి వెళ్ళిపోతాం. కానీ తర్వాత ఏంటంటే మనం ప్రశ్న, సో ఎప్పుడు చదివేదా సాయంత్రం ఎప్పుడు చదివేదా అంటే మనకి స్పోర్ట్స్ ఉండాలి, గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఉండాలి, ఇదంతా కూడా అవుట్డోర్ అయి ఉండాలి.
ఇండోర్లో మన మొబైల్స్ సార్ చెప్పారు, సూపర్ సార్ కావచ్చు. అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఏంటంటే పాయింట్ నేను అప్లై చేసింది నవడేస్ ఆల్ ఆర్ ద ఎడిక్షన్ ఫ్రమ్ ది ఇవి ఏవైతే ఉన్నాయో స్నాప్చాట్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఫస్ట్ చెప్తే ఫ్రీ ఫైర్ కావచ్చు. సో ఇలాంటి థింగ్స్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎడిక్షన్ అయ్యి ఇలాంటి మనకు ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినవి పక్కన పెడుతున్నారు. ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, వాటర్ రెడీ. సో మీరేం చేస్తారంటే చేయొచ్చు చెప్పట్లే, స్పోర్ట్స్ ఆడాలి, ఎక్సర్సైజ్ చేయండి. లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏం ఆలోచించాలి, ఇన్నోవేటివ్ ఆలోచించండి. మాకు మీటింగ్స్ కూడా ప్రిన్సిపల్ సార్ కావచ్చు, హై అథారిటీస్ కావచ్చు, కమిషన్ కావచ్చు. మీరు ఏం చేయాలంటే ఇన్నోవేటివ్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఎప్పుడైతే ఇన్నోవేటివ్గా ఉంటారో అప్పుడు మీరు షార్ప్ అవుతారు. ఇంకొకటి మీరు ఎప్పుడు కూడా ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ మీరు మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఒక ఫ్యూ మినిట్స్ మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే. మోస్ట్ ఆఫ్ ది మనం నైట్ ఏం చేస్తామంటే మొబైల్ యూజ్ చేస్తూ టైమింగ్ అనేది మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది, అవుతుంది. సో ఇలా ఏమవుతుందంటే స్టూడెంట్స్ స్పాయిల్ ది లైఫ్ తెలియకుండానే ఒక ఎడిక్షన్. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే యాజ్ ఎ ఫ్యాకల్టీగా మీరు డిసిప్లైన్ నేర్చుకోండి. ఒకవేళ నాకు డిసిప్లైన్ ఒకసారి నాకు చాలా కష్టమైన విషయం అనుకుంటే ఇమీడియట్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ కాలేజ్. ఎందుకు మీకు బయట ఉన్నటువంటి వాటికి డిఫరెన్స్ ఉండాలి. డిఫరెన్స్ లేకపోతే మనం వేస్ట్ చెప్తూ